మనమున్న చోటనే కొన్ని క్షణాలు మన కళ్ళు మూసుకొని మన హృదయ ఆలోచనలను మన ఒక మనసు తలంపులను సమాధానపరుచుకొని మన హృదయాలను మనసును సిద్ధపరుచుకున్నాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధ భావసనలో ఒక సంఘముగా నీ పాదములకు చేరి ఉన్న మమ్మలను ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దర్శించడం మనం చేస్తున్నామయ్యా. అయ్యా, మీరు మా వద్దలు ఉన్నారని మేము నమ్ముచున్నాము. జ్ఞాపకం మా వద్దలు సంచరించుచున్నారని మేము ఎరుగుదుము. సమయంలో మా హృదయములను సిద్ధపరచండి. మీరు మాతో మాట్లాడమని మనం చేస్తున్నామయ్యా. అయ్యా, ఈ ఈయన దాసుని ఆయన శిలువ నీడలో భద్రపరచుకోలేవా? నేను అందరితో మాట్లాడి బలపరచుకొని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు చెల్లిస్తున్నాను. ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి సంఘ కాపరికిను, పాస్టర్ కమిటీకి, సంఘ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినము సీస సంఘము ప్రత్యేకముగా వైకల్యముతో కలిగిన వారి మధ్యలో ఉన్న పరిచర్యల గురించినటువంటి అంశము మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభునందులాగా చదవబడిన వాక్కులను మనం గమనించిన ఎడల మోషేని మనము నిర్గమకాండములో చూస్తున్నాము. అపోస్తలుల కార్యములో అక్కడ సుందరమైనటువంటి ఆ ఒక గగని యొక్క కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని మనం చూస్తున్నాము. తర్వాత లూకా స్వార్థలో జక్కయ్యను మనం చూస్తున్నాము. ఈ వైకల్యములను మనం గమనించినట్లయితే వైకల్యం కలిగిన వారిని దేవుడు ఎందుకు సృజించి ఉన్నాడు అని అంటే సంఘము పరిపూర్ణముగా మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం గమనిస్తే దేవుడు అంటున్నాను, వివిధ రకాలైన వైకల్యములు ఉన్నవి, అవన్నీ కలుగు చేసిన వాడను నేను కాదా అని ప్రభు అంటున్నాడు. ప్రభువును ప్రియులారా, ఈ లోకములో మనం ఉన్నాం. ఈ పాపకు ఇష్టమైన లోకములో మనం సంచరించుచున్నాం కనుక అది కూడా ఒక కారణము. అయితే ఈ ఉదయ కాలముందు మనము కేవలము జక్కయ్య జీవితాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. తరచుగా మనము ఈ యొక్క అంశాన్ని మనము చదివినా కానీ, ధ్యానం చేసుకున్నా కానీ, వాక్యము మనం వినినా కానీ జక్కయ్యని మనము అనేక పర్యాయములు ఒక పాపిగా లేకపోతే ఒక భ్రష్టునిగా మనము విని ఉన్నాం, మనం చదివి ఉన్నాము. అయితే ఈరోజు ఒక నూతన వెలుగులో ఈ జక్కయ్య జీవితాన్ని మనం గమనించబోతున్నాం. వాక్యాన్ని మనము క్షుణ్ణముగా పరిశీలించేసినప్పుడు ఈ జక్కయ్య ఒక జీవితము, ఒక అద్భుతమైన జీవితం, యేసయ్యకు ప్రియమైన ఒక జీవితం. జక్కయ్య అనబడిన ఆ పేరుకు అర్థము ఏంటి అంటే ప్యూర్, క్లీన్, అంటే శుద్ధుడు అని అర్థం అన్నమాట. ఈ జక్కయ్య ఎవరు అనంటే ఒక మరుగుజ్జు
ఇది 15,000 జనాభాలో ఒక్కరికి ఉంటుందంట. 1 in 15,000. అది మట్టుకే కాదు, ప్రపంచమంతా గమనిస్తే 6.5 లక్షల మంది ఇట్లాంటి వైకల్యంతో ఉన్నారు. మూడవదిగా గమనిస్తే మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు అని అంటే 2 లక్షల మంది. నాలుగవదిగా గమనిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి వైకల్య చట్టం, ఇండియన్ డిజబిలిటీ యాక్ట్ అంటారు, అందులో డ్వార్ఫిజం లేకపోతే మరుగుజ్జుతో ఈ వైకల్యంతో బాధపడేటువంటి వారు కూడా ఇంక్లూడ్ చేయబడి ఉన్నారు. దే ఆర్ లీగలీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అన్నమాట. కనుక ఈ యొక్క జక్కయ్య మన ఎదుట ఏమి మాట్లాడుతున్నాడు అని అంటే, నేను నా ఎత్తు ఎంత అని అంటే 4.8 4 inches 4 feet 5 inches. నాలాంటి వారు భారతదేశంలో 2 లక్షల మంది ఉన్నారు. ప్రపంచమంతట్లో 6.5 లక్షల మంది ఉన్నారు. మరి నాకున్నటువంటి ఆ పొడవును బట్టి జనుల మధ్యలో నేను వెళ్ళలేను. ఎందుకనగా జనులందరూ నా మీద పడినప్పుడు నేను దాన్ని త్రొక్కి వేస్తాను. కానీ ఇంకొక విషయం మనం గమనిస్తే వీరి యొక్క ఎత్తు మామూలు ఎత్తు కాదు కనుక అనేక సమస్యలు వారు శారీరకంగా మానసికంగా అనుభవిస్తూ ఉంటారు. అనేక విధములైన శ్రమలు శారీరకంగా. అంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసినప్పుడు వారి యొక్క నడుము వంగిపోయి ఉంటుందని, లేకపోతే ఒక వెన్నుపూస వంగిపోయి ఉంటుంది అని, లేకపోతే చెవులలో అంటే ఈ ఉన్నటువంటి వైకల్యంతో పాటు ఇంకా యాడెడ్ డిజబిలిటీస్ అన్నమాట, ఈ యాడెడ్ మాబిలిటీస్. ఇట్లాంటి పరిస్థితుల్లో జక్కయ్య ఉన్నాడు. అయితే జక్కయ్య ఎవరు అని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఈయనలో 3-4 లక్షణాలు ప్రత్యేకంగా మనం గమనించగలుగుతాం. మొట్టమొదటిది, హీ వాజ్ అ సీకర్ ఆఫ్ ట్రూత్, సత్యాన్వేషి. యేసయ్య ఎవరు? మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఇతనిలో ఒక కోరిక, నేను యేసయ్యని చూడాలి. ఒక పరిశుద్ధమైన ఒక వాంఛ ఇతనిలో దేవుడు పెట్టాడు. హీఈస్ అ సీకర్ ఆఫ్ ట్రూత్. రెండవదిగా, హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ స్క్రిప్చర్. ఆయన ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, ధర్మశాస్త్రమును చదివినవాడు, ధర్మశాస్త్రములు ఏముందో కూడా తనకు తెలుసు. ఎలాగనగా ఆయన ఏసే దగ్గర అంటున్నాడు కదా, నాకున్నటువంటి సొమ్ములో 4 నేను ఇస్తానంటున్నాడు. అది ఆ తలంపు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి కట్టడాలు. ప్రభునందు ప్రియమైన దేవునికి బిడ్డ, మరి 3వ లక్షణాన్ని మనం గమనిస్తే, హీ ఈజ్ a disciple of Jesus Christ. He is a disciple of Jesus Christ. అంటే ఈజ్ అ సీక్రెట్ క్రిస్టియన్ అన్నమాట. రహస్యమును దేవునిని వెతికేటువంటి ఒక క్రైస్తవుడు. ఎందు నిమిత్తము అని అంటే, ప్రభునందు ప్రియులారా, ఇతడు ఒక బహిష్కరింపబడినటువంటి ఒక వ్యక్తి. తన వృత్తిని బట్టి జనులు యూదులు ఇతనిని వారి యొక్క సమాజం అంటే వారి యొక్క తలంపులలో నుండి బహిష్కరించారు. ఇతనిని చూస్తే ద్వేషించేవారు. ఇతనికి ఒక విలువ అనేది వారు ఇచ్చేవారు కాదు. ఎందు నిమిత్తము అంటే, ఇతడు రోమా సామ్రాజ్యానికి ఒక పన్ను వసూలు చేసే పనిలో ఇమిడి ఉన్నాడు కనుక. రోమా సామ్రాజ్యంలో రోమియులకు వాళ్ళకి దేవుడు ఎవరు అని అంటే వారి యొక్క చక్రవర్తి. ఇది అస్సలు ఈ యూదులకు గిట్టనే గిట్టదు. యూదులకు వారి యొక్క 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞ, నా తప్ప మీకు ఏ విగ్రహము, మీరు విగ్రహారాధన చేయకూడదనే ఒక కట్టడ. మరి ఈ జక్కయ్య
వృత్తిని మనం ఒక్కసారి గమనిస్తే, ఇతడు రోమా సామ్రాజ్యానికి పన్నును వసూలు చేసేవాడు. యూదులు రోమియోలను ద్వేషించేవారు. ఎందుని మొత్తం అంటే ఒక కారణం మనం చూసాము. రెండవదిగా వారు అన్యులు. వారి యొక్క భాష యూదుల ఒక దృష్టిలో పరిశుద్ధమైన భాష కాదు, దేవుని భాష కాదు అంటారు వారు. కనుక రోమియోలను తిరస్కరించేవారు, ద్వేషించేవారు, అసహించుకునేవారు. మరి అదే పరిస్థితి జక్కయ్యకు కూడా కలిగేది. జక్కయ్యకి మరి ఇంకా కొంచెము ఎక్కువ ద్వేషం చూపించేవారు, ఇంకా కొంచెం ఎక్కువ అసహ్యత కనపరిచేవారు. ఎందుని మొత్తము అంటే జక్కయ్య యూదులను ఏం చేసేవాడు అని అంటే, హీ వాజ్ అ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట ఫర్ ద రోమన్ గవర్నమెంట్. అయితే జక్కయ్య క్రింద ఆయన క్రింద పనిచేసే ఇంకా పన్ను వసూలు చేసేవారు ఉన్నారు, సబ్ కాంట్రాక్టర్స్. అంటే ఈయన రోమియో సామ్రాజ్యంలో ఒక ఉద్యోగి కాదు కనుక ఇతనికి తర్వాత ఇతని కింద పనిచేసే వారికి జీతాలు ఉండేటివి కాదు. వీరి యొక్క జీవనోపాధి నిమిత్తమై ఎక్కువగా వసూలు చేసేవారు. మరి యూదులు రోమియోలకు పన్ను చెల్లించడం ఇష్టం లేదు కనుక వీరు బలవంతంగా వారి దగ్గర నుంచి పన్ను వసూలు చేసేవారు. అందరూ అట్లా ఉండేవారు కాదేమో, కానీ మరి జక్కయ్య పరిస్థితుల మట్టుకు అది మనకి బాగా కనబడుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో జక్కయ్య పనిచేస్తూ ఈ యేసయ్యని వెతకాలి, యేసయ్యని చూడాలి అని ఒక వాంఛ కలిగి ఉన్నాడు. మరి ఈ జక్కయ్య జీవితంలో 4 ప్రాముఖ్యమైన లక్షణాలను మనం చూస్తే, హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ డిగ్నిటీ. ఆత్మ గౌరవము కలిగినటువంటి ఒక వ్యక్తి. ఏ వైకల్యముతో ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ వారిలో ఆత్మ గౌరవం అనేది ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కొక్క వ్యక్తిలో ఆత్మ గౌరవం అనేది ఉంటుంది. వారు ఎవరైనా కావచ్చు. ఎందుని మొత్తము అని అంటే, దేవుడు తానే వారిని తల్లి గర్భములో కలుగు చేశాడు ఆయన చేతులతో అనే వాక్యములో చూస్తున్నాం. రెండవదిగా ప్రతి ఒక్కొక్క వ్యక్తి, అది స్త్రీ కానీ పురుషుడు కానీ, దేవుని యొక్క స్వారోగ్యములో సూచింపబడిన వారు కనుక తినకున్నటువంటి వైకల్యమును బట్టి గమనిస్తే తన్ను తాను డిఫెండ్ చేసుకున్నట్టుకు, తన్ను తాను రక్షించుకున్నట్టుకు, తన ఆత్మ గౌరవమును రక్షించుకున్నట్టుకు మరి ఇతడు తనకంటే ఇంకా ఎత్తుగా ఉన్నటువంటి జనాల మధ్యలో మింగిల్ కాలేదు. ఎందుకు అనంటే వారు త్రొక్కేస్తారు, ఈ యొక్క స్వరము వినపడదు. అయితే దాని నిమిత్తమై ఇతడు ఏం చేసేవాడంటే ఈయన మీదకి వచ్చే వారిని నుండి రక్షించుకోవాలని తన్ను తాను ప్రయత్నించేవాడు. ఇతనికి ఒక ఆత్మ గౌరవం అనేది ఉన్నది. రెండవదిగా హీఈస్ అ మ్యాన్ ఆఫ్ డెలిజెన్స్, ఒక శ్రద్ధాశక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి. ఏ పని అయినా కానీ చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తాడు. మరి సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, ఇట్లాంటి మరుగుజ్జులంట వారి శరీరంలోని బలహీనతలు కానీ వారి యొక్క మనస్సులో చాలా తెలివి గలవారు. దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్ అంటారు, చాలా తెలివి గలవారు. కానీ ఈ జక్కయ్య తన తెలివినంతా ఉపయోగించి తనకు అప్పగింపబడినటువంటి పని, ఏ పని కావచ్చు, అది శ్రద్ధాశక్తితో చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు. అది దేవుని వెతికే పని అయినా కావచ్చు, లేకపోతే మరి తన వ్యక్తిగత ఆత్మీయ జీవితమైనా కావచ్చు, లేకపోతే సమాజంలో తను చేస్తున్న వృత్తి కావచ్చు. ఒక
ఆసక్తి చేసేటువంటి ఒక వ్యక్తి. తన శరీరములో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా మరి భరించుచు శ్రద్ధాశక్తితో చేస్తున్నటువంటి ఒక జక్కయ్య. మూడవదిగా గమనిస్తే హీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డెడికేషన్. ఒక సమర్పణము కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక డిటర్మినేషన్, ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. శ్రద్ధాశక్తితో పాటు కూడా తను హీ గేవ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ. ఉన్నటువంటి ఒక అపోహ ఏంటి అని అంటే వైకల్యం కలిగిన వారు ఏమీ చేయలేరు అనే ఒక 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 పాపులర్ నోషన్ ఉన్నది. ఒక వైకల్యము, ఒక డిజబిలిటీ కలిగిన వ్యక్తి ఏమీ చేయలేరు, వారికి ఏమీ చేత కాదు, ఎందుకు మొత్తం అనంటే వాళ్ళు బలహీనులు అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఈ లోకం. అయితే దాన్ని కొట్టివేస్తూ జక్కయ్య నిరూపిస్తున్నాడు, నేను ఏమైనా చేయగలను. మనకి ఈ లోకంలో చాలామంది మన ముందు ఉదాహరణలుగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, నాలుగవదిగా మనం గమనిస్తే హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ డెస్టినీ. ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో, ఏమైతే చేయాలనుకున్నాడో, ఏ గమ్యమనైతే చేరాలనుకున్నాడో తను చేరాడు. ఈ వాక్యం అంతా ఆ 10 వచనాలు మనం గమనిస్తే యేసుని కలుసుకుంటున్నాడు. కలుసుకున్న తర్వాత వాక్యం సెలవిచ్చుచున్నది, హీ ఆల్సో బికేమ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శిష్యునిగా మారిపోయాడు. యేసుక్రీస్తు 12 మందిలో లేకపోవచ్చు, కానీ ఆ 70 మందిలో చేరిపోయి ఉండొచ్చు. లేకపోతే ఆ 120 శిష్యులు ఆ మేడగదిలో వారితో పాటు ఉండి ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ డెస్టినీ. తను ఏమైతే అనుకున్నాడో దాన్ని చేశాడు. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ డిజబిలిటీ, తనకున్నటువంటి వైకల్యమును భరించుచూనే తన పరుగు పంద్యాన్ని ఏం చేశాడు? ముగించాడు. ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడ్డాడు. తన వెనక ఉన్న వాటిని మరిచాడు. ఏమని గమనిస్తున్నా? హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్, మొట్టమొదటిది ఆత్మ గౌరవం కలిగిన వాడు. రెండవదిగా ఆయన ఎటువంటి వాడు? ఆయన శ్రద్ధాశక్తి కలిగిన ఒక వ్యక్తి. మూడవదిగా సమర్పణము కలిగిన వ్యక్తి. నాలుగవదిగా తన గమ్యమును చేరుకొనగలిగినటువంటి వ్యక్తి. ఇది మరి జక్కయ్య ఒక అన్వేషణ, జక్కయ్య జీవితం ఒక అన్వేషణ. రెండవ భాగాన్ని మనం గమనిస్తే యేసయ్య ఈయన జీవితంలో చేసిన కార్యములు కూడా 4 ఉన్నాయి. ఏమిటి అని అంటే, జీసస్ బ్రాట్ దిస్ మ్యాన్ అవుట్ ఆఫ్ నాన్ ఐడెంటిటీ ఇంటూ ఐడెంటిటీ. ఒక గుర్తు తెలియని ఈ వ్యక్తిని యేసయ్య ఏం చేస్తున్నాడు? ఒక గుర్తిస్తూ ఉన్నాడు. ఇతనిని హీ గేవ్ హిమ్ అన్ ఐడెంటిటీ. యూద సమాజం అంతా కూడా ఈయనని బహిష్కరించి ఇతనికి ఏం పేరు పెట్టారు? ఇతడు ఒక పాపి, హీజ్ అ సిన్నర్. వారి దృష్టిలో యూదులకు ఉన్నటువంటి ఆ ఒక ఆచారం ఏంటి అని అంటే, వాళ్ళ జీవితం అంతా కూడా యెరూషలేము దేవాలయమే. ఆ దేవాలయంలో మరి మోషే ధర్మశాస్త్రములో ఉన్న కార్యములన్నీ కూడా నిర్వర్తించడమే. దాని తప్ప ఎవరైతే యెరూషలేము మరి ఈ లైఫ్ స్టైల్ కలిగి ఉండరో వారిని పాపులుగా గ్రహించేవారు. అందుని మొత్తమే మరి చదువు రాని వారిని, తర్వాత మరి వేశ్యలను, ఇట్లాంటి సుంకర్లను వారు తిరస్కరించేవారు. దే ట్రీట్ హిమ్ యాజ్ అన్రైచియస్. వారు దుర్నీతి పరులు అని చెప్పి, భ్రష్టులని, పాపులని పేర్లు పెట్టేవారు. అయితే యేసయ్య ఈయన యొక్క పేరే మార్చేశాడు. హీ గేవ్ హిమ్ అన్ ఐడెంటిటీ.
ఏమని అంటున్నాడు? యేసయ్య ఆ ఒక మేడి చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత తన వైకల్యమును పేరు పెట్టి పిలవలేదు, కానీ పొట్టి జక్కయ్య అని పిలవలేదు, కానీ ఏమనంటున్నాడు? జక్కయ్య కిందకి దిగిరం, కమ్ డౌన్. హీ కాల్డ్ హిమ్ బై హిస్ నేమ్. జక్కయ్య ప్రతి వైకల్యం కలిగినటువంటి ఒక వ్యక్తికి ఒక పేరు అనేది వాళ్ళ తల్లిదండ్రులు పెట్టి ఉన్నారు. ఆ పేరు పెట్టి పిలవాలి, కానీ ఓ గుడ్డోడా, కుంటోడా, చెవుటోడా, మూగోడా ఇట్లాంటి పేర్లు పెట్టి మనం పిలవడం ద్వారా ఆ వైకల్యము కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ ఒక ఆత్మ గౌరవమును మనం ఏం చేస్తున్నాము? తగ్గిస్తున్నాము. మరి తక్కువ అంచనా వేస్తున్నాం. ఆ గౌరవాన్ని తగ్గిస్తున్నాం. చెప్పాలి అని అంటే ఎవరైతే అట్లాంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారో వారిలోనే వారికి ఉన్నటువంటి ఆ ఒక ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, మరి యేసయ్య ఇతనికి మరో ఒక పేరు కూడా పెట్టారు. ఏమని పేరు పెట్టాడు? హీ ఈజ్ అ సన్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము కుమారుడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అని అంటే ఇతనికి ఆత్మీయ యేసయ్య కుటుంబంలోనికి ప్రవేశం అనేది దేవుడిస్తున్నాడు. రెండవదిగా గమనిస్తే జీసస్ బ్రాట్ హిమ్ ఫ్రమ్ రిజెక్షన్ ఇన్ టు యాక్సెప్టెన్స్. ఏ సమాజము, ఏ జనులైతే జక్కయ్యని తిరస్కరించారో అట్టి వారిని, అట్టి జక్కయ్యను యేసయ్య ఏం చేశాడు? అంగీకరించాడు. ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఏమాత్రమో త్రోసివేసి దేవుడు కాదు. హీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ హీ ఈజ్. మరి అంటే జక్కయ్యని యేసయ్య అంగీకరించినప్పుడు జక్కయ్యలో ఉన్న వైకల్యమును కూడా యేసయ్య అంగీకరించినట్లే కదా. అక్కడ యేసయ్య యొక్క వ్యత్యాసం అనేది కనపరచలేదు. నువ్వు వైకల్యం కలిగి ఉన్నావు కాబట్టి నేను నిన్ను తిరస్కరించుచున్నానని ప్రభు చెప్పలేదు, కానీ జక్కయ్యని ఏం చేస్తాడు? యేసయ్య అంగీకరించాడు. మూడవదిగా మనం గమనిస్తే యేసయ్య చేసిన కార్యము, హీ brought him from exclusion into inclusion. బయట ఉన్న వ్యక్తిని యేసయ్య ఈ జక్కయ్యను లోపలికి తీసుకొస్తున్నాడు. వేర్ వాస్ హి మిస్సింగ్? ఎక్కడ ఈయన కనబడకుండా ఉన్నాడు అని అంటే యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళేవాడు, యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళేవాడు, చుట్టూ తిరిగేవాడు కాదు. కానీ ఈ వైకల్యము కలిగినటువంటి జక్కయ్యను యేసయ్య కనుగొనలేదు. ఎందుకు అని అంటే జక్కయ్య మీ సమాజం ఏం చేసింది? బయట పెట్టేసింది. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? హీ ఇంక్లూడెడ్ ఇంక్లూజన్లోకి మరి తన ఫ్యామిలీ, యేసయ్య ఫ్యామిలీలోకి చేర్చుకుంటున్నాడు. అది మట్టుకే కాదు, కానీ జక్కయ్య కంటూ యేసయ్య ఒక స్థానాన్ని కేటాయిస్తున్నాడు. ఒక ముఖ్యమైన స్థానం యేసయ్య హృదయములో కలుగు చేస్తున్నాడు. నాలుగవదిగా గమనిస్తే జీసస్ బ్రాట్ హిమ్ ఫ్రమ్ ఎక్స్కమ్యూనియన్ ఇంటూ కమ్యూనియన్. సహవాసములో లేని ఈ జక్కయ్యను యేసయ్య ఏం చేస్తున్నాడు? సహవాసములోకి తీసుకొస్తున్నాడు. ఎవరినైతే యూదులు తిరస్కరించారో, ఎవరినైతే యూదులు బహిష్కరించారో, ఎవరినైతే యూదులు మావాడు కాదు అని చెప్పి త్రోసివేశారో అటువంటి వ్యక్తినే ప్రభు వెతుక్కుంటూ వచ్చి ఏమంటున్నాడు? ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ టు సీక్ దట్ విచ్ వాస్ లాస్ట్. నశించిపోతున్న దానిని వెతక రక్షించుటకు యేసయ్య వచ్చాడు. ఆయన నిజమే, ఆయన ఆత్మలను రక్షించుటకు, తప్పిపోయిన ఆత్మలను రక్షించుటకు వచ్చాడు. వారితో పాటే ఎవరైతే ఆయన శరీరములో లేరో
వారిని వెతుక్కుంటూ వచ్చారు. అందులో ఉన్నవారు, ఆ గుంపులో ఉన్నవారు వైకల్యము కలిగినటువంటి వ్యక్తులు. వారిని యేసయ్య ఏం చేస్తున్నారు? తన శరీరం ఒక సంఘములోకి చేర్చుకుని ఒక సహవాసమును యేసయ్య కలుగు చేస్తున్నాడు. ఈ నాలుగు అంశములో ఒక ఐడెంటిటీ, ఒక యాక్సెప్టెన్స్, ఒక ఇంక్లూజన్, ఒక కమ్యూనియన్, ఈ నాలుగు కూడా ఒక గుర్తింపు, ఒక పేరు, ఒక అంగీకారము. మూడవదిగా చేర్చుకొనుట, లోపలికి తెచ్చుట. నాలుగవదిగా సహవాసమును కలుగు చేయుట. ఇవన్నీ కూడా యేసయ్య ఎక్కడ మనకి కలుగు చేశారు అని అంటే సిలువలో. హి డిడ్ ఇట్ ఇన్ ద క్రాస్. ఎలా చేశాడు అని అంటే యేసయ్య ఆయన ప్రాణమునే పెట్టుట ద్వారా, తన రక్తమును చెందించుట ద్వారా, ఆ రక్తమును చెందించుట ద్వారా ఈరోజు సకల మానవాళికి ఈ కృపని దేవుడిస్తున్నాడు. ఆయన కుటుంబంలోకి చేర్చుకుంటున్నాడు. ఆయనలో ఒక అంగముగా దేవుడు మనల్ని చేర్చుకుంటున్నాడు. ఆయన వాగ్దానములను మనము యేసుక్రీస్తు ద్వారా మనము స్వతంత్రించుకొని అనుభవించగలిగే కృపను దేవుడు మనకి ఆ సిలువ ద్వారా ఇస్తున్నాడు. యేసయ్య ఈ జీవితంలో చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైన కార్యమును మన జీవితాలలో కూడా చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద ఒక 2 బాధ్యతలు ఉన్నాయి. వ్యక్తిగత బాధ్యత, అదే సమయంలో కుటుంబ బాధ్యత కూడా వస్తుంది. రెండవదిగా సంఘ బాధ్యత. సమాజంలో చూస్తే ఈ వైకల్య పరిచయ చాలా అద్భుతముగా అనేక విధములైనటువంటి ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. కానీ మన సంఘములో మనము ఎంత మట్టుకు మనం చేయగలుగుతున్నాం? చేయట్లేదు నేను చెప్పడం లేదు. సిఎస్ఐ సంఘములో దరిదాపు 35 డిజబిలిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మరి ఈ యొక్క సిఎస్ఐ మొత్తం 5 రాష్ట్రాలలో చేయడం లేదు నేను చెప్పడం లేదు. కానీ మన సంఘములో, మన జేసీఎం చర్చ్లో మనము ఏం చేస్తున్నాం? విమర్శిస్తాం. ఎందుకు మొత్తము అని అంటే వారు మన మధ్యలోనే ఉన్నారు. సమాజంలో వారు మన ముందే ఉన్నారు. వారి కొరకు మనం ఏమైనా చేయాలి. ఎందు నిమిత్తము అని అంటే మన మీద యేసయ్య పెట్టినటువంటి ఒక బాధ్యత. యేసయ్య స్టార్ట్ చేసినటువంటి లూకాసు వార్త 4:18-19లో యేసయ్య ప్రారంభించినటువంటి ఒక వైకల్య పరిచర్య మనమందరము కొనసాగించవలసినటువంటి ఒక బాధ్యతను ప్రభు మన మీద పెట్టి ఉన్నాడు. కనుక ఈ మనల్ని మనము ఈ పరిచర్య నిమిత్తమై సమర్పించుకుందాం. వైకల్యం కలిగిన వారు ఎటువంటి వారైనా కావచ్చు, మనకొచ్చులే కాదు, చాలా వైకల్యాలు ఉన్నాయి. ఏ వైకల్యమైనా కానీ, ఏ వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తినైనా కానీ, ఒక ఫ్యామిలీనైనా కానీ, ఎవరినైనా కానీ మనము యేసయ్య వలె ఆ మాదిరిగా, యేసయ్యని మాదిరిగా పెట్టుకొని వారిని ఒక ఐడెంటిటీ, వారికి ఒక గుర్తింపు, రెండవదిగా వారిని చేర్చుకొనుట, అంగీకరించుకొనుట, మరి వారిని మన సహవాసములోకి మనము చేర్చుకొని వారితో పాటు అహరోనుని దేవుడు ఎలా పెట్టాడు? మోషే కంటే ఒక అకంపెనీగా పెట్టాడు. అంటే మోషేతో కలిసి నడిచే బాధ్యత అహరోను మీద దేవుడు పెట్టాడు. మోషే ఏమైతే మాట్లాడతాడో దానిని అహరోను ఏ విధమైనటువంటి నత్తి లేకుండా ప్రకటించాలి. ఆ బాధ్యత, అకంపెనీమెంట్ అనే ఒక బాధ్యత అహరోనుకి దేవుడు ఇచ్చాడు. మరి అపోస్తల కార్యములు కూడా మనం గమనిస్తే పేతురు, యోహాను దేవుడు వాడుకున్నాడు. అక్కడ కూడా యేసయ్య చేసిన ఇక 4 కార్యాలను అపోస్తలుల ద్వారా దేవుడు చేయడం మనం గమనించగలుగుతాం. దేవుడు మన మధ్యలో పెట్టినటువంటి తలంపులను మనము అంగీకరిస్తూ మన తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం.